ఈ ఒక్కటి వేస్తే చాలు, ఎండు చేపల కర్రీ చాలా సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఎండు చేపలు తీసుకోండి, అవైతే నీట్గా డ్రెస్సింగ్ చేసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసేది ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, టమాటోస్, ఇంకా ఎండు చేపలు, ఆనియన్స్ నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, అవి రెడ్డిష్గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక పక్క తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే అందులో కొంచెం అవి ఇసుక ఉంటుంది కాబట్టి అది అట్లా కడిగితే బాగుంటుంది. సో కడుక్కొని పక్క పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి బగారాకు, నెక్స్ట్ యాలకులు, ఒక లవంగం వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, టమాటోస్ అవి వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని సగం సేపు ఉడికిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకోండి. చింతపండు రసం పోసుకున్న తర్వాత అవి బాగా ఇట్లా పొగలు వచ్చే వరకు ఉడికించుకొని కొంచెం కారం వేసుకొని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు, ధనియాల పొడి వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది అది కర్రీకి, అదే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండు చేపలు వేసుకొని కొద్దిసేపు అందులో మగ్గించుకోవాలి, మూత పెట్టుకొని లాస్ట్కి ఒక ధనియాల పొడి వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని ఇంకా స్టవ్ మీద నుండి దించుకోవడమే. వేడి వేడి ఎండు చేపల కర్రీ రెడీ.